ముస్లిం సోదరులు, ముస్లిం మత పెద్దలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది చాలా సాహసోపేతమైన నిర్ణయం, అదేవిధంగా హర్షించదగ్గ నిర్ణయం, స్వాగతించదగ్గ నిర్ణయం. ఇలా దేశవ్యాప్తంగా కూడా గో హత్య అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు, రాజకీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇవాళ నోట్లో మట్టి పడ్డదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా కేవలం గోహత్యని అడ్డం పెట్టుకొని అనేక రకాలైనటువంటి రాజకీయాలు చేస్తూ ఇవాళ కొన్ని రాష్ట్రాలని అదేవిధంగా దేశాన్ని కూడా ఏలుతున్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ స్వచ్ఛందంగా ముస్లిం సోదరులు అదేవిధంగా ముస్లిం మత పెద్దలందరూ కూడా ఏకదాటిపైనకి వచ్చి ఒకే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే గోహత్య మేము చెయ్యము, గోవుల్ని మేము కొనము, బక్రీద్ పర్వదినాన మేము కూడా గోవుల్ని హత్య చేయడం మాకు కూడా మంచిది కాదు, కాబట్టి మేము ఈ బక్రీద్ పండుగ నుంచి గోవుల్ని కొనము, గోహత్య చేయమంటని చెప్పి చాలా స్పష్టంగా తెగేసి చెప్పడం జరిగింది. ఈ దెబ్బతోన ఒక్కసారిగా ఎవరైతే సోకాల్డ్ నాయకులు ఎవరైతే ఉన్నారో, గోహత్యనే అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నోట్లలో కూడా మట్టి పడ్డదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో ముస్లిం సోదరులకు, ముస్లిం సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉంది, గౌరవిస్తా ఉంది. వాళ్ళ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం హర్షించదగ్గ నిర్ణయం అని చెప్పి విశ్వ భారత్ పార్టీ తెలియజేస్తా ఉంది.